ఆశలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఆడు మరలా బ్రతుకుతానని, నడుస్తానని, మరలా తన భార్య బిడ్డలకు అండగా ఉంటానని, సమాజానికి మేలుకరంగా సమాజంలో మరలా తిరిగి బట్ట కడతానని అసలు వాడు ఊహల్లో లేవు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అణిగిపోయిన, అంటే ఎండిపోయిన చెట్టుకు చిగురులు వచ్చినట్లు, జీవం వచ్చినట్లు వాని ఆశలకు మరల చిగురు వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మీరు ఇక నా పని అయిపోయింది, ఇక నా బ్రతుకు లేదు, ఇక నేను పైకి రాను, ఇక నేను నిలబడలేను, నా జీవితం విపులమైపోయింది, నా కుటుంబం పైకి రాదు అని నువ్వు ఇక్కడికి వస్తే దేవుడు మరలా ఒక క్రొత్త అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తారు. ఎండిపోయిన చెట్టుకి చిగురులు వచ్చినట్లు నీకు మరలా క్రొత్త జీవితాన్ని ప్రభు ఇవ్వగలడు. ఇంకొక మాట చెప్పనా, కుటుంబం పుట్టెడు దుఃఖములో, శోకములో కృంగిపోయి ఉంది. కుటుంబ యజమానుడు నడవలేడు, మాట్లాడలేడు, చేతులు కాళ్ళు పనిచేయటం లేదు. అతనే ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి. అతడు జీవోత్సవం లాగా ఉన్నాడు. ఈ జీవోత్సవం లాగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతమైన రీతిలో వారి కళ్ళ ముందు చేశాడు. స్తోత్రం చెప్పాలి. మామూలు వ్యక్తిలాగా, అంటే ఈడు పనికిరాడు, ఉపయోగము లేడు, ఈ యాతన పడేదానికంటే తను చచ్చిపోవడమే మంచిది అనుకున్నటువంటి వాడిని అద్భుతమైన రీతిలో ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. మీలో కూడా చాలామంది అనుకుంటారు, ఇక ఈడు మారడు, ఈయన మారడు, ఈ మనిషి మారదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉపయోగం ఏంటి, ఇంట్లో ఉండి అతని ఉపయోగం ఏమిటి, మా ఇంట్లో ఉండి అతని ఉపయోగమా, అతని ద్వారా నష్టమా, నష్టమే కదా, లేనిపోయింది కొనుక్కొస్తున్నాడు, లేనిపోయింది నష్టాలు తెస్తాడు, లేనిపోయింది ఈ శాపగ్రస్తుని నేను భరించలేను. అలాంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు ఖచ్చితంగా వారిని మీ కుటుంబానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మార్చగలడు. ఖచ్చితం, ఇది నిజం. హల్లెలూయా. నిన్న ఒక పాప 10th క్లాస్ పాప వచ్చి చెబుతుందండి, అన్నయ్య మాది ఏరియా ఊరు ప్రకాశం జిల్లా నుంచో ఎనకొండ వైపు నుంచో వచ్చాము మేము వచ్చి ఇక్కడికి 7-8 నెలలు అవుతుంది. మా నాన్న ఎంత మూర్ఖుడంటే అంత నీచమైన మూర్ఖుడు. మేము ఇక్కడికి పనుల కోసం వచ్చాం. బాగా తాగుతాడు, మా అమ్మను చాలా ఇబ్బంది పెడతాడు. ఆ వెనకాల వాళ్ళకి వినిపిస్తుందా నేను మైకి దూరం పెడితే? ఓకే, హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంచిది, వినండి జాగ్రత్తగా. ఆ పాప ఏముంటుందంటే, అన్నా మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మంచోడైపోయాడో. హల్లెలూయా. మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మంచోడైపోయాడో. బాప్తిసం తీసుకున్నాడు మొన్న ఉపవాస ప్రార్థనలో. ఇంకా మేము మా ఊరు వెళ్ళమన్నా, మా ఊరు వెళ్తే మళ్ళీ మారిపోతాడు. ఇక్కడికి వచ్చాము కనుక మేము ఇక్కడ నుంచి ఏదో పని చేసుకొని బ్రతుకుతాం. మా నాన్న మంచోడయ్యాడు. నాకు ఎంత ఆనందమైందో. ప్రభువా, ఇలాంటి వాళ్ళని బాగు చేయడానికి ఏ హాస్పిటల్ ఉంది, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, గుండె జబ్బులు బాగు చేసుకోవడానికి హాస్పిటళ్ళు ఉన్నాయి, కిడ్నీ వ్యాధులు బాగు చేసుకోవడానికి హాస్పిటళ్ళు ఉన్నాయి, కడుపుకు సంబంధించిన వ్యాధులు బాగు చేసుకోవడానికి హాస్పిటళ్ళు ఉన్నాయి. చెడిపోయిన మనుషుడిని బాగు చేసుకునే ఒక హాస్పిటల్ ఎక్కడుంది? బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? చెడిపోయినటువంటి కుటుంబాలను సరిదిద్దుకునే హాస్పిటల్ ఎక్కడుందండి? ఇంటిళ్ళ పాదలకి ఇరోషనాలు పెడితే ఫుడ్ పాయిజన్ అయ్యి వాటర్లో తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఇంటిళ్ళ పాదలు మందులు ఆడుకొని బాగుపడి వచ్చారు.
ఇంటిల్లపాదులు చెడిపోతే, కుటుంబమే చెడిపోతే, కుటుంబాలను బాగు చేసే హాస్పిటల్ ఎక్కడుందండి? దేవుని పాద సన్నిధి కాదంటారా?